హలో అండి, ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఇంట్లోనే 1/2 కప్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అయిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా మధ్యలోకి చించి వేసుకోవాలి కదండి. పచ్చిమిర్చి ఖచ్చితంగా ఈ విధంగా ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చడి చేదుగాను కారంగాను ఉంటుంది. 1 టమాటో, 2 ఆనియన్స్ కూడా. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసిన పల్లీలు ఉన్నాయి కదండి, వాటిని ఇందులో వేసి ఇందులోనే ఫ్రై చేసి పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసి ఒక రెబ్బ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 4-5 వెల్లుల్లి వేసి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి పట్టిన పేస్ట్ ని వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, పచ్చిమిర్చి పచ్చడి రెడీ.